హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సిపికే 2025 మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సొల్యూషన్ ఆఫ్ ఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ yz ఆఫ్ p ప్లస్ zx q విచ్ ఈజ్ ఈక్వల్ టు xy. సో ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఒక రిజల్ట్ చూద్దాం, ఆ రిజల్ట్ బేస్ చేసుకొని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. రిజల్ట్ వచ్చేసి లాగ్రాంజెస్ ఈక్వేషన్. అదేంటంటే సపోజ్ ఏదైనా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్లో p ఆఫ్ p ప్లస్ q ఆఫ్ q విచ్ ఈజ్ ఈక్వల్ టు r ఈ ఫామ్లో ఉంటే మనం ఎలా రాయొచ్చు అంటే ఇలాంటి ఈక్వేషన్ని dx బై p dy బై q అండ్ dz బై r ఇలా రాయొచ్చు అనమాట. సో ఈ రిజల్ట్ ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో గివెన్లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ yz ఆఫ్ p ప్లస్ zx q అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు xy. సో పైన ఈక్వేషన్ నెంబర్ 1 లాగ్రాంజెస్ ఈక్వేషన్ రిజల్ట్ ఉపయోగించి ఎలా రాయొచ్చు? p వాల్యూ వచ్చేసి మనకు yz అండ్ q వాల్యూ వచ్చేసి క్యాపిటల్ Q వాల్యూ zx అండ్ r వాల్యూ వచ్చేసి xy. ఈ మూడు వాల్యూలు మనకు తెలుసు. సో ఇప్పుడు ఇందులో ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఎంత? dx బై p వాల్యూ ఎంత? yz అండ్ dy వచ్చేసి ఎంత? q వాల్యూ zx అండ్ dz బై r వాల్యూ వచ్చేసి xy. సో ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలంటే రెండు కండిషన్ 2 కండిషన్ మనం తీసుకొని సింప్లిఫై చేస్తే మనకు సొల్యూషన్ వస్తుంది. సో ఫస్ట్ రెండు కండిషన్ తీసుకుంటే నాకు వచ్చేది ఏంటి? ఇక్కడ ఫస్ట్ రెండు కండిషన్ కేస్ 1 ఇలా తీసుకుంటే dx బై yz అండ్ dy బై zx. ఈ రెండు కండిషన్ తీసుకుంటే zz అనేది క్యాన్సిల్ అయింది. రిమైనింగ్ టర్మ్స్ మనకు వచ్చేసి dx బై y అండ్ dy బై x. దీన్ని సింప్లిఫై చేస్తే మనం ఇలా రాయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ x dx విచ్ ఈజ్ ఈక్వల్ టు y dy. సో ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేది x² బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు y² బై 2 ప్లస్ సమ్ కాన్స్టెంట్ c1 బై 2 మనం ఇలా రాయొచ్చు. సో ఇక్కడ 2 అనేది కామన్ కాబట్టి క్యాన్సిల్ అయింది. మనకు x² మైనస్ y² అనేది c1కి ఈక్వల్ అయింది. ఇది ఒక సొల్యూషన్. బట్ మనం ఇంకో కండిషన్ ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. ఈ కండిషన్ అయినా ఉపయోగించవచ్చు. ఈ రెండు కండిషన్స్ ఉపయోగిస్తున్నా ఫస్ట్ అండ్ లాస్ట్ది. సో అప్పుడు చూద్దాం ఏమొస్తుంది. సెకండ్ కండిషన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముంది? dx బై yz విచ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ కండిషన్ dz బై xy. ఇది సాల్వ్ చేస్తే మనకి y అనేది కామన్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ సింప్లిఫై చేస్తే మనకు వచ్చేంత dx బై z విచ్ ఈజ్ ఈక్వల్ టు dz బై x. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది x dx అండ్ z dz. దీన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x మనకు తెలుసు x² బై 2 అండ్ z ఇంటిగ్రేషన్ z² బై 2 ప్లస్ ఇక్కడ సమ్ కాన్స్టెంట్ c ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోద్ది. మన c2 వాల్యూ వచ్చేసి x² మైనస్ z² ఇలా వస్తుంది. సో c1 వాల్యూ వచ్చేసి x² మైనస్ y² అండ్ c2 వాల్యూ ఇక్కడ ఉంది. సో మన సొల్యూషన్ వచ్చేసి మనం ఇలా రాయొచ్చు, ఫీ ఆఫ్ c1 వచ్చేసి x² y² x² మైనస్ y² అండ్ c2 వచ్చేసి x² మైనస్ z². ఇది మనకు గివెన్ ఉన్న పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అనమాట. సో ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. x² మైనస్ y² సొల్యూషన్ వచ్చేసి ఇది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మనకు కూడా అదే వచ్చింది. ఇక్కడ x² మైనస్ y² అండ్ x² మైనస్ z² అది 0కి ఈక్వల్ అనమాట. సో ఆ ఆప్షన్ అనేది కరెక్ట్.